సక్సెస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్. ఓకే అండి. మనం చివరగా వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్‌కు సంబంధించి ఈవీఎస్ ఏదైతే ఉందో దాంట్లో సైన్స్ టాపిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనం డీఎస్సీ టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ సెకండ్ పార్ట్ ఇది. ఈ వీడియో అనేది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకుంటే కూడా మన ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. ఓకే. ఈ జ్ఞానేంద్రియాలు ఈ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ మనకు బిట్స్ ఎక్కడెక్కడ పడతాయో అలాంటి బిట్స్ అన్ని ఒకసారి కవర్ చేద్దామనమాట. ఓకే. ఈ క్వెషన్‌లోకెళ్ళే ముందు ఒక చిన్న విషయము. చూడండి. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్ ఏదైతే ఉందో ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో కింద కూడా లింక్ అనేది ఉంటుందనమాట. ఇక్కడ మీకు పీడీఎఫ్ మెటీరియల్స్ కలర్‌లో ఉంటాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ కూడా జిరాక్స్ కూడా తీసుకోవచ్చనమాట. జస్ట్ రూ. 199కే మీకు అవైలబిలిటీ ఉందండి. చాలా బాగా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని లైన్ టు లైన్ బిట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు యాస్ పర్ సిలబస్ న్యూ ఏదైతే ఉందో అది ఉంది. 9థ్, 10థ్ ప్రెజెంట్ ఓల్డ్ సిలబస్‌ది ఆధారంగా చేసుకొనుంది. మీకు చాలా బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుందనమాట. ఓకే. అదే విధంగా ఇక్కడ చూడండి మన డీఎస్సీకి సంబంధించి కంప్లీట్ టెస్ట్ సీరీస్. ఓకే. ఇక్కడ అవైలబిలిటీ ఉందండి. మనకొచ్చేసి పిఐఈ అదే విధంగా క్లాస్ రూమ్ సైకాలజీ, ఓకే. ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్, తెలుగు కంటెంట్ మెథడ్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్ మెథడ్స్, అదే విధంగా జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉంది. ఇక్కడొచ్చేసి టాపిక్ వైస్ ఎగ్జామ్స్ ఉంటాయండి. అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్ని సార్లైనా మీరు రాసుకోవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు మాక్సిమం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఏదో 1 ఆర్ 2 ఎగ్జామ్స్ ఓకే. టాపిక్స్ రాసేసి అయిపోయిందనుకోకుండా మీకు లైన్ టు లైన్ బిట్స్ అనేది టెక్స్ట్ బుక్ పే చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీ వచ్చేసి మీకు 499తో అవైలబిలిటీ ఉందండి. అదే విధంగా ఇదే మనకు 2 మంత్స్‌లో అయితే జస్ట్ రూ. 299లో కూడా మీకు అవైలబిలిటీ ఉంది. ఒకసారి చూడండి. తక్కువ టైంలో అయితే రూ. 299లోనే అవైలబిలిటీ ఉంది. అదే విధంగా ఇంకొకటేమంటే క్లాస్ రూమ్ సైకాలజీ దగ్గర దగ్గర ఒక 1000 బిట్స్ అనేది మనకు జస్ట్ రూ. 1కే అవైలబిలిటీ ఉందండి. నామినల్ ఫీతో పెట్టడం జరిగింది. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్ నందు ఒకసారి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే బిట్స్ ఎలా ఉంటాయి, ఫ్రేమింగ్ అనేది మీకంతా ఇక్కడ చూడొచ్చనమాట మీరు. ఓకే. అదే విధంగా కంప్లీట్ మాకు ఆన్‌లైన్ క్లాసెస్ కావాలి, వీడియో క్లాసెస్ అంటే దగ్గర దగ్గర 2000 బిట్స్ అనేది మీకు 2000 వీడియో క్లాసెస్ అనేది అవైలబిలిటీ ఉందండి. జస్ట్ రూ. 400. ఓకే. ఎస్‌జిటికి సంబంధించి కంప్లీట్‌గా మీకు అవైలబిలిటీ ఉంది. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్‌కి సంబంధించి కూడా అండి మీకొచ్చేసి కంప్లీట్‌గా చూడొచ్చు. జస్ట్ 6 మంత్స్ వ్యాలిడిటీ రూ. 400 అవైలబిలిటీ ఉంది. ఓకే. చూడండి ఇన్ కేస్ మనకొచ్చేసి కంప్లీట్ టెస్ట్ సీరీస్ అనేది ఓకే. 2 మంత్స్ వ్యాలిడిటీతో అయితే 299లో కూడా ప్రెజెంట్ అవైలబిలిటీ ఉంది. ఒకసారి చెక్ చేసుకొని ఉపయోగించుకోండి. ఓకే. ఇంక లేట్ చేయడం ఎందుకు? మనం డైరెక్ట్‌గా వచ్చేసి క్లాస్‌లోకెళ్ళిపోదాం. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక్కడొచ్చేసి ఐస్ చల్లగా ఉంది. ఏనుగు పెద్దగా ఉంది. ఫోన్ మోగుతోంది. లాలీపాప్ తీయగా ఉంది. పుష్పాలు సువాసననిస్తున్నాయి. ఇటు సైడ్ వచ్చేసి కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి కరెక్ట్ ఆప్షన్ అనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోనండి ఫస్ట్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ అన్ని అప్‌లోడ్ చేస్తా ఉంటామనమాట. ఓకే. అదే విధంగా కరెక్ట్ ఆప్షన్ అనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ క్వెషన్‌కి. ఓకే అండి. చాలా సింపుల్ ఇది. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి ఐస్ అనేది చల్లగా ఉంటుంది. ఇది దేని ద్వారా తెలుస్తుందంటే మనకు చర్మం ద్వారా అనేది స్పర్శ తెలుస్తుంది. చల్లదనం అనేది, వెచ్చదనం అనేది మనకు చర్మం ద్వారా తెలుస్తుంది. అదే విధంగా ఏనుగు వచ్చేసి పెద్దగా ఉంది కదా! ఇది ఎలా తెలుస్తుందంటే కంటి ద్వారా చూడగలుగుతాం. మనం పెద్దగా ఉందా? చిన్నగా ఉందా? అదే విధంగా ఫోన్ మ్రోగుతోంది. థర్డ్ వన్ వచ్చేసి బి. అంటే చెవి ద్వారా వింటామనమాట. అదే విధంగా లాలీపాప్ తీయగా ఉందంటే మనం ఎట్ట తెలుస్తుంది మనకు? నోటి ద్వారా అంటే నాలుకతో ఆ టేస్ట్ అనేది తెలుస్తుందనమాట. ఓకే. పుష్పాలు సువాసనిస్తాయి అంటే మనకు నెక్స్ట్ తెలుసు అందరికి. ముక్కు ద్వారా ఆ సువాసన అనేది మనకు తెలియడం జరుగుతుందనమాట. ఓకే అండి. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. జ్ఞానేంద్రియాలకి సంబంధించి సరికాని వాక్యము. ఓకే అండి. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. జ్ఞానేంద్రియాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని కింద కామెంట్ చేయండి. ఓకే అండి. కరెక్ట్ వన్ వచ్చేసి సరికానిది వచ్చి 4 అండి. ఏది కాదు. అంటే అన్నీ కరెక్టే అనేసి అర్థం అన్నమాట. ఒకసారి చూద్దాం. మనం వివిధ అంశాలకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి ఉపయోగపడతాయి. ఓకే. ఓకే. జ్ఞానేంద్రియాలనేది
వివిధ అంశాలకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి ఉపయోగపడతాయి. కరెక్టే. ఇవి చాలా సున్నితమైనవి. జ్ఞానేంద్రియాలన్నీ సున్నితమైనవి. ఇది కరెక్టే. ఇవి చక్కగా పనిచేయడమే మన శరీరం ఆరోగ్య ఉండడానికి చిహ్నం అన్నమాట. అది కూడా కరెక్టే. ఓకే అండి. కాబట్టి దీంట్లో రాంగ్‌గా ఉండేటివి ఏది లేదు కాబట్టి ఏది కాదు అనే స్విచ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కరెక్టే అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి డి ఆప్షన్ కూడా వీటి ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు. ఓకే. ఇది కూడా కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ చూడండి కంటికి, పుస్తకానికి మధ్య కనీస దూరం మరియు కంటికి, టెలివిజన్‌కి మధ్య కనీస దూరం వరుసగా కరెక్ట్ ఆప్షన్‌ని కింద కామెంట్ చేయండి. ఓకే అండి. అందరూ ఇది చాలా సింపుల్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. రిపీట్ అవుతుంది ఎగ్జామ్స్‌లో, డీఎస్‌లో కూడా. ఈవెన్ జీఎస్ అంటే గ్రూప్స్ సచివాలయం అదే విధంగా వచ్చేసి ఏదైతే డీఎస్‌సీలో కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ కూడా అడగడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. ఓకే. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఇక్కడ చూడండి కంటికి, పుస్తకానికి వచ్చేసి 30 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే విధంగా వచ్చేసి కనీసం టీవీకి, మనిషికి ఎంత దూరం ఉండాలంటే కనీసం వచ్చేసి ఒక 6 అడుగులు ఉండాలండి. ఓకే. 30 సెంటీమీటర్స్ అంటే లాంగ్ స్కేల్ ఏదైతే ఉంటుందో దాని డిస్టెన్స్. అదే విధంగా టీవీకైతే 6 ఫీట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సరికాని దానిని గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ చూడండి వీటిలో కింద వాటిలో సరికాని జతను ఒకసారి చూసి కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఓకే. సరికానిది రాంగ్‌గా ఉండేది వచ్చేసి థర్డ్ వన్ అండి. ఇక్కడ బ్రెయిలీ లిపి అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు వినికిడి ద్వారా చదవడం అనేసి ఇచ్చాడు కదా! ఇది వినికిడి ద్వారా కాదండి. మనకు తెలుసు. ఇది చేతి స్పర్శ ద్వారా చదవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత ఇక్కడ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏమంటే ఈగ. ఈగలో వచ్చేసి 5 మనకు ఈగకొచ్చేసి 5 కళ్ళను కలిగి ఉంటుంది. అంటే ఐస్. ఓకే. ఇక్కడ చూడండి గుడ్లగూబ వచ్చేసి చీకటిలో కూడా చూడగలదు. ఇది కరెక్ట్. తర్వాత గద్ద, రాబందు, డేగ మంచి వీటికి కన్ను దృష్టి అనేది ఉంటుంది. ఓకే. మంచి కన్ను దృష్టి అనేది ఉంటుంది వీటికి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇక్కడ సరైన జతను గుర్తించండి. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఓకే అండి. ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి. ఇంకా ఎవరన్నా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి ఖచ్చితంగా. మరిన్ని ఇలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తాం. ఓకే అండి. కరెక్ట్‌గా సరైన జత అంటే పైవన్నీ సరైనవే. ఒకసారి చూద్దాము. ఓకే. పిల్లులు, కుక్కలు సున్నితమైన గ్రహ గ్రహణ శక్తి కలిగి ఉంటాయి. స్నీఫర్ కుక్కలు వచ్చేసి డాగ్ స్క్వాడ్‌లో ఉపయోగిస్తారనమాట. డాగ్ స్క్వాడ్‌లో ఉపయోగించే కుక్కలు ఏది అంటే స్నీఫర్ కుక్కలను ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత ఏనుగులొచ్చేసి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉండే నీటి జాడలను కూడా తెలుసుకుంటాయి. అదే విధంగా పైవన్నీ కరెక్ట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఓకే. క్రింది వాటిలో నిశాచర జీవి కానిది కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. క్రింది వానిలో నిశాచర జీవి కానిది. ఓకే. కరెక్ట్ ఆప్షన్ ఓకే అండి. ఫోర్త్ వన్ అండి. ఈగ అనేది నిశాచర జీవి కాదు. అంటే రాత్రిలో తిరిగేది కాదు అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి గుడ్లగూబలు, గబ్బిలాలు, బొద్దింకలు ఇవన్నీ నిశాచర జీవులు. ఎగ్జాంపుల్ అన్నమాట. తర్వాత క్రింది జీవులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించవు. అంటే నాలుకను ఉపయోగించని జీవులు ఏవి క్రింది వాటిలో? కరెక్ట్ వన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. నాలుకను ఉపయోగించినటువంటి జీవి ఏది అంటే పాము అండి. ఇది పాము అనేది నాలుకను కాదు నోటితోనే తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ ఏదైతే కప్ప, బల్లులు, ఊసరవెల్లులు ఉన్నాయి గదా! ఇవి నాలుక ద్వారా ఆహారాన్ని పట్టుకుంటాయి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఈ చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అనేసి అనడం జరిగిందనమాట. ఓకే. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. కరెక్ట్ వన్ పీడబ్ల్యూడీ చట్టం 2016 గుర్తుపెట్టుకోవాలి. 16 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2006 ఇచ్చాడు. ఇక్కడ 2016 ఇచ్చాడు. కాబట్టి 2016 అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. మళ్ళా ఆ రోజు ఆ టయానికి ఇయర్ అనేది కన్‌ఫ్యూజ్ కావద్దండి. ఓకే. ఇక్కడ చూడండి.
సుధా చంద్రన్ నర్తకి. ఓకే. సుధా చంద్రన్ అనే ఆమె వచ్చేసి నర్తకి. అదే విధంగా రవీంద్ర జైన్ ఎవరు? కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. మనకు టెక్స్ట్ బుక్‌లో వీళ్ళిద్దరి గురించి ఇచ్చారన్నమాట. వీళ్ళు ధైర్యానికి. ఓకే. సుధా చంద్రన్ వచ్చేసి నర్తకి. అదే విధంగా రవీంద్ర జైన్ ఎవరు అంటే గన కరెక్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి గాయకుడు అండి. ఈమె సుధా చంద్రన్ అనేసి ఈమె ఎవరైతే ఉన్నారో ఆమె డాన్సరు. ఆమెకి యాక్సిడెంట్‌లో కాలు పోయినా కూడా తర్వాత వచ్చేసి తను నాట్యం చేయడం ఆపలేదన్నమాట. అదే విధంగా రవీంద్ర జైన్ అనే అతను కూడా వచ్చేసి గాయకుడు. అంటే కంటి చూపు లేకుండా కూడా అయితే అతను మంచి గాయకుడిగా ఎదిగాడన్నమాట. ఇది దీనికి సంబంధించి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఓకే అండి. ఇక్కడ చెడు స్పర్శ సంకేతాలను గుర్తించండి. ఓకే. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. చెడు స్పర్శ సంకేతాలను గుర్తించండి. ఓకే అండి. కరెక్ట్ వన్ వచ్చేసి పైవన్నీ. చూడండి ఇక్కడ వాళ్ళు ఒంటరిగా విచారంగా ఉంటారు. స్నేహితులకు దూరంగా ఉంటారు. చదువులో శ్రద్ధ చూపలేరు. ఓకే. బిరుకుగా ఉంటారు. ఎక్కడకు వెళ్ళాలన్నా తోడుగా రమ్మంటారు. ఉలికిపాటు ఉంటుంది. ఇవన్నీ అన్నమాట. కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో మనం తినే ఆహారం ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది ఇక్కడ చూద్దాం. ఓకే. ఓకే అండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్రింది వాటిలో చాలా కాలం పాటు నిల్వ చేసే ఆహార పదార్థాలు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి పైవన్నీ ఓకే. చాలా కాలం పాటు వచ్చేసి మనం పచ్చళ్ళు నిల్వ చేస్తాము. అదే విధంగా జామ్‌లను కూడా నిల్వ చేస్తాము. అదే విధంగా వడియాలు కూడా నిల్వ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ పైవన్నీ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్రింది వాక్యాలలో సరికానిది. ఓకే. క్రింది వాక్యాలలో సరికానిది. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. సెకండ్ వన్ అన్నమాట. ఓకే. సెకండ్ క్వెషన్‌కి కరెక్ట్ ఆప్షన్ కామెంట్ చేయండి. ఓకే అండి. ఓకే. సెకండ్ వన్ వచ్చి ఇక్కడ చూడండి ఇది రాంగ్‌గా ఉంది. ఇక్కడ వేడుకల్లో ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారం తినడం మంచిదనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే అండి. ఇది రాంగు. ఓకే. రిమైనింగ్ అన్ని రైటు. ఓకే. ప్లాస్టిక్ ప్లేట్‌లో వేడుకల్లో తినకూడదు. ఓకే. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదన్నా మామూలు పేపర్ ప్లేట్స్ అయినా లేదంటే గన మామూలు ఏదన్నా అరటి ఆకులు ఇలాంటి వాటిలో తింటే మనకు పర్యావరణానికి మంచిది. ఓకే. ఇక్కడ చూడండి నెక్స్ట్ కరెక్ట్‌వి చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తప్పకుండా తినాలి. ఓకే. ప్లాస్టిక్ సంచుల కన్నా గుడ్డ సంచులు ఉపయోగించడం మంచిది. తర్వాత వాడి పారేసిన ప్లాస్టిక్ వస్తువులతో ఉపయోగకర వస్తువులు తయారు చేయవచ్చు. ఇవన్నీ కరెక్ట్ అన్నమాట. ఓకే. రాంగ్ వచ్చేసి వేడుకలో ప్లాస్టిక్ ప్లేట్‌లో ఆహారం తినడం మంచిది అనేది ఇది రాంగ్. ఓకే. కాబట్టి రాంగ్ ఆప్షన్ వచ్చేసి మనకు సెకండ్ వన్ అన్నమాట. ఓకే. ఓకే. నెక్స్ట్ ఓకే. సింపుల్ బిట్టు. పచ్చళ్ళ నిల్వ ఉంచడానికి వీటిలో ఏవి కలుపుతారు? కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. పచ్చళ్ళ నిల్వ ఉంచడానికి క్రింది వాటిలో వేటిని కలుపుతారు? ఓకే అండి. కరెక్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ పైవన్నీ కలుపుతారు. ఓకే. నూనె కలుపుతారు, ఉప్పు కలుపుతారు, కారం కలుపుతారు. ఓకే. అన్నీ కలుపుతారనమాట. నెక్స్ట్ పచ్చళ్ళను సరిగ్గా నిల్వ చేయకపోతే వాటిని ఆశించే సూక్ష్మజీవులు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. కరెక్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ అండి. బాక్టీరియాలు ఓకే. అదే విధంగా వచ్చేసి శిలీంధ్రాలు. ఓకే. బాక్టీరియాలు అదే విధంగా శిలీంధ్రాలు. ఓకే అండి. పచ్చళ్ళు సరిగా నిల్వ చేయకపోతే వాటికి బాక్టీరియా అనేది ఫార్మ్ అవుతుంది. దాంతో పాటు వచ్చేసి శిలీంధ్రాలు కూడా ఆశిస్తాయన్నమాట. ఒక శిలీంధ్రాలను మనం ఏమంటే ఫంగై అనేసి అంటారు. ఓకే. అందరికి తెలిసే ఉంటుందది. ఓకే. నెక్స్ట్ చూద్దాం సెకండ్ క్వెషన్. ఫిఫ్త్ క్వెషన్. పదార్థాలు నిల్వ పద్ధతిలో సరికాని జతను గుర్తించండి. ఓకే అండి. పదార్థాల నిల్వ పద్ధతిలో సరికాని జతను గుర్తించండి. ఓకే అండి. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. రాంగ్ ఆప్షన్ వచ్చేసి పాలు ఒక మోస్తారు ఉష్ణోగ్రత వద్ద అనేసి ఇది ఇవ్వడం జరిగింది. ఓకే అండి. ఇక్కడ చూడండి మనకు పాలుంది గదా! మనం పాలనొచ్చేసి ఏ విధంగా మనం చేస్తంటే పాశ్చరైజేషన్ అనే ఒక పద్ధతి చేసి దాని ద్వారా వచ్చేసి అంటే సడెన్‌గా హై టెంపరేచర్‌కి తీసుకెళ్ళి అక్కడొచ్చేసి బ్యాక్టీరియాలు తీసుకెళ్లడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియాస్ అన్నీ నశిస్తాయి. దాని తర్వాత మళ్ళా వచ్చేసి సడెన్‌గా దాన్ని హీట్‌ని అనేది తగ్గిస్తారనమాట. తర్వాత వచ్చేసి వీటిని
ఫ్రిడ్జ్‌లో కూల్‌గా ఉండే ప్రదేశాల్లో పెడతారనమాట. ఈ విధంగా పాలనేది నిల్వ చేయడం జరుగుతుంది. ఒక మోస్తారు ఉష్ణోగ్రత అంటే ఏమంటే సర్టెన్ టెంపరేచర్ వద్ద అనేసి అర్థం వస్తుంది. కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి. దాంతో పాటు వచ్చేసి తాజా పండ్లు వచ్చేసి చక్కెర పాకం ద్వారా, మాంసము, చేపలు వచ్చేసి ఫ్రీజింగ్ ద్వారా అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టడం అన్నమాట. గడ్డ కట్టించే విధంగా. తర్వాత వచ్చేసి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వచ్చేసి ఇవి వచ్చేసి పచ్చళ్ళు చేసి అనేది మనము ఈ పద్ధతి ద్వారా అనేది చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇది దీనికి సంబంధించి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ చూడండి. కంది పొడి తయారీకి కావలసిన పదార్థాలు. ఓకే అండి. కంది పొడి తయారీకి కావలసిన పదార్థాలు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇప్పుడు చూడండి. కందిపప్పు, ఉప్పు, ఎండు మిరపకాయలు, జీలకర్ర. ఓకే. సారీ. జీలకర్ర. ఓకే అండి. జీలకర్ర వాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇయన్నీ కామనే. కందిపప్పు అందరికీ గుర్తుంటుంది. ఉప్పు ఉంటుంది. అంటే ఎండు మిరప ఉంటుంది. ఇక్కడొచ్చేసి జీలకర్ర అనేది వాడతారనమాట. ఓకే. దేనికి? కంది పొడి తయారు చేయడానికి. ఓకే అండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఎలుకలు, చించులు, కీటకాల నుండి నిల్వ ధాన్యాన్ని కాపాడటం కోసం వీటితో చేసిన పాత్రలు, బుట్టలను ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇక్కడొచ్చేసి మనం టిన్, స్టీలు, అల్యూమినియం అదే విధంగా వెదురు. ఓకే. వీటితో చేసినటువంటి పాత్రలు, అదే విధంగా బుట్టలను ఉపయోగిస్తారనమాట. ఏది మళ్ళీ చెప్తన్నా. టిన్ను, స్టీలు, అల్యూమినియం, వెదురు అనమాట. టిన్ ఓకే. స్టీల్ అదే విధంగా వచ్చేసి అల్యూమినియం. అదే విధంగా వెదురు. ఓకే. వీటి ద్వారా చేస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటికి 2 సార్లు. ఎందుకంటే ఇలాంటివి అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సరికాని జతను గుర్తించండి. ఓకే. సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. థర్డ్ వన్ అండి. సరికాని జత ఇక్కడ మనకు కమ్మరి అనేసి ఉంది. ఓకే. కమ్మరి అంటే ఇక్కడ మనము కుండ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి. కంసాలి వచ్చి కొడవలు తయారు చేస్తారు. అదే విధంగా వడ్రంగి వచ్చేసి ఓకే. నాగలిని తయారు చేస్తారు. చేనేత కార్మికుడు వచ్చేసి వస్త్రాలు అల్లుతాడు. అదే విధంగా వచ్చేసి ఇక్కడ కమ్మరి అంటే గన ఇనుప పని చేసేవాళ్ళను కమ్మరి అనేసి అంటారు. ఒకసారి చూడండి. ఓకే. సరికాని జత ఏమంటే థర్డ్ వన్. ఓకే. నెక్స్ట్ నీరు అనే చాప్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దామండి. ఓకే. అదే విధంగా మన యాప్ ఇంకొకసారి చెప్తున్నా. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ ఏదైతే మన యాప్ ఉందో ఓకే. ప్లే స్టోర్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ వీడియో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనకు రూ. 199 మీకు కంప్లీట్ పీడీఎఫ్స్ థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు అవైలబిలిటీ ఉందండి. యాస్ పర్ న్యూ సిలబస్ ఇక్కడ మీరు ఈ పీడీఎఫ్స్ వచ్చేసి కలర్స్ ప్రింట్‌లో ఉంటాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా వీటిని జిరాక్స్ కూడా తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. మీరు వన్స్ మన యాప్‌లో చూసారంటే గనుక ఇక్కడ మీకొచ్చేసి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈవీఎస్‌కి సంబంధించి మొత్తం ఫ్రీగా అనేసి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. మీకు నచ్చిందంటే ఒకసారి చదవండి. మీకు నచ్చిందంటే గనుక ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. ఓకే అండి. అదే విధంగా నెక్స్ట్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. ఎందుకంటే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు మొత్తం ఆల్ డీఎస్సీకి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ లైన్ టు లైన్ బిట్స్ అనేది మీకు కవర్ అవుతాయి. మన యాప్‌లో ఉంది. ఒకసారి ఫ్రీ టెస్ట్‌లో రాయండి. నచ్చితే గనుక ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. ఓకే. ఇంకా అదే విధంగా కంప్లీట్ వీడియో క్లాసెస్ కూడా చెప్పాం గదా! ఓకే. కంప్లీట్ వీడియో క్లాసెస్ జస్ట్ రూ. 400 లోనే అవైలబిలిటీ ఉంది చూడండి. మీకు నంబర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ ఫ్యాకల్టీస్, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో చెప్పేది కూడా క్లాసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూడండి ఇంకా సైకాలజీ ఏదైతే ఉందో కంప్లీట్ సైకాలజీ వచ్చేసి మనకు పీఐఈ ఓకే. పీఐఈ ఉంటుంది. అదే విధంగా సైకాలజీ కూడా కంప్లీట్‌గా వచ్చేసి మీకు 1000 బిట్స్ రూ. 1 మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంక లేట్ చేయడం ఎందుకు క్లాస్‌లోకెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వెషను. చెరువుల నిర్మాణంలో వివిధ దశలు క్రమ పద్ధతిలో అమర్చండి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. కింద ఏదనేది ఒక ఆర్డర్‌లో అనేది ఇవ్వాలన్నమాట. ఏది? చెరువుల నిర్మాణంలో వివిధ దశలను క్రమ పద్ధతిలో అమర్చండి. ఓకే అండి. ఇది దీనికి సంబంధించి క్వెషన్ కరెక్ట్ ఆప్షన్ అనేది కింద కామెంట్ చేయండి. ఓకే అండి. కరెక్ట్ వన్ చూద్దాము. ఓకే. ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ బి. ఓకే. ఈ ఫస్ట్ ఇక్కడేమంటే గనక ఫస్ట్ వరద నీటి వనరులను చెరువుల నిర్మాణానికి తగిన స్థలమును గుర్తిస్తారనమాట. ఫస్ట్ ఏం చేస్తారు? వరద నీటి వనరులు అదే విధంగా
చెరువుల నిర్మాణానికి తగిన స్థలాన్ని ఫస్ట్ గుర్తిస్తారు. సెకండ్ ఏం చేస్తారంటే డి అనేది సెకండ్ అవుతుంది. ఇక్కడ చూడండి. చెరువులను తవ్వి దానికి మట్టితో గట్టు నిర్మిస్తారు. ఓకే. నెక్స్ట్ సి అనేది థర్డ్ వన్ అవుతుంది ఆర్డరు. రాళ్లతో నిర్మించిన గట్లు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ 4 అనేది ఏ అవుతుందండి. ఇక్కడ 4 చూడండి. చెరువులకు నీరు ప్రవహించే ప్రాంతాల నుండి కాలువను తవ్వుతారు. ఇది ఆర్డర్ అనేది. ఓకే. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. ఇక్కడ చూడండి. నదులు నీటితో చెరువులను నింపడానికి కాలువలు తవ్వే జిల్లాలేవి? ఓకే. నదుల నీటితో చెరువులను నింపడానికి కాలువలు త్రవ్వే జిల్లాలు అనేసి అడగడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. కరెక్ట్ వన్ వచ్చి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అంటే ఇక్కడ చూడండి. మనకొచ్చేసి విశాఖపట్నం, కృష్ణా, ఉభయ గోదావరి ఈ జిల్లాలలో ఈ విధంగా పద్ధతి ఉంటుందన్నమాట. ఏం చేస్తారు ఈళ్ళు విశాఖపట్నం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఏమవుతుందంటే ఓకే. ఏవైతే నదులు గుండా ఉంటాయో ఆ నదుల నుంచి చెరువులకు నీటిని మళ్లించడానికి కాలువలు తవ్వుతారనమాట. ఆ 3 జిల్లాలు. ఏవి విశాఖపట్నము, కృష్ణా, ఉభయ గోదావరి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. ఇక్కడ చూడండి. బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవి. ఓకే. బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవి. ఓకే. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. వర్షాకాలంలో నీరు సెలయేరుల నుండి ఓకే. వర్షాకాలంలో నీరు సెలయేరుల నుండి మరొక చెరువులోకి ప్రవహిస్తాయి. ఇది కరెక్ట్ వన్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. చెరువుల్లోని నీటిని అలాగే త్రాగడం వలన మనకు కలిగే వ్యాధులు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. 5 అన్ని. మనకు చెరువుల్లో నీటిని అలాగే తాగడం వల్ల టైఫాయిడ్ ఓకే. టైఫాయిడ్, కలరా అదే విధంగా విరేచనాలు ఇవన్నీ అవుతాయి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. నీటిని శుద్ధి కేంద్రాల్లో లేని పరికరం. ఓకే. నీటి శుద్ధి కేంద్రాలలో లేని పరికరం. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఫోర్త్ వన్ అండి. ఇక్కడొచ్చేసి నీటి ప్రవాహ తొట్టె అనేది ఉండదు. ఓకే. నీటి ప్రవాహ తొట్టె అనేది ఉండదు. ఇక్కడ తేర్చే తొట్టె, క్లోరినేషన్ తొట్టె, వడపోత తొట్టె ఇవన్నీ ఉంటాయి. నీటి ప్రవాహ తొట్టె అనేది ఉండదు. నెక్స్ట్ క్వెషను. చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో ఉండే దశలు. ఇంపార్టెంట్. చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో ఉండే దశలు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. దీనికైతే నేను ఆప్షన్ చెప్పను. ఒకసారి మీరే కామెంట్ బాక్స్‌లో పిన్ చేసుంటాను. ఒకసారి చూడండి. ఓకే. ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో ఉండే దశలు. ఓకే. ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఓకే. ఓకే. 5 స్టెప్స్ ఉంటాయి. ఓకే అండి. చెరువులో నీటిని శుద్ధి చేయడంలో ఉండే దశలు ఎన్ని అంటే 5. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. చెరువులు ఎండిపోవడానికి ముఖ్య కారణం. చెరువులు ఎండిపోవడానికి ముఖ్య కారణం. కరెక్ట్ ఆప్షన్ కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. తక్కువ వర్షపాతము, నీటి దారులు మూసివేయడం. ఓకే అండి. తక్కువ వర్షపాతం అలాగా నీటి దారులను మూసివేయడం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్రింది వాక్యాలలో సరికానిది. ఓకే అండి. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు. ఓకే. నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు. ఇది సరికానిది. ఓకే. ఓకే అండి. ఇక్కడ చూడండి. నీటి ఆవిరి నీరుగా మారడాన్ని మనం ఏమంటారంటే సాంద్రీకరణం అనేసి అంటాము. ఓకే. సాంద్రీకరణం అనేసి అంటాము. అదే విధంగా ఇక్కడ చూడండి ఫోర్త్ వన్ నీరొచ్చి మంచుగా మారడాన్ని, ఐస్‌గా మారడాన్ని ఏమంటారంటే ఘనీభవనం అనేసి అంటాము. అదే విధంగా ఇక్కడ చూడండి. నీటి చుక్కలు మేఘాల నుండి కిందికి రావడాన్ని ఏమంటారంటే వర్షము అనేసి అంటారు. ఓకే. వర్షము అనేసి అంటారనమాట. ఇది దీనికి సంబంధించి
ఓకే. ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. కన్‌ఫ్యూజ్ కాకన్నా గుర్తుపెట్టుకోండి. ఓకే. నీరు అనేది మంచుగా మారితే అది ఘనీభవనము. అదే విధంగా నీటి ఆవిరి నీరుగా మారితే దాన్నేమంటారంటే సాంద్రీకరణం అంటారు. ఓకే అండి. నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. అది కరెక్టే. నీటి చుక్కలు మేఘాల నుండి కిందికి రావడాన్ని వర్షం అంటారు. ఓకే. ఇది దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. నీటి చక్రం లేదా జల చక్రంలో లేని దశ, ప్రక్రియ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఇక్కడ పరకీభవనం అనేసుంది. ఇది ఆ పద్ధతిలో లేదు. రిమైనింగ్ బాష్పీభవనము, ఘనీభవనము, మేఘాలు చల్లబడడం ఇయన్నీ నీటి చక్రంలో దశలు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ చూడండి. నెక్స్ట్ నీటిలో కరిగే పదార్థాలు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. నీటిలో కరిగే పదార్థాలు. ఓకే అండి. వచ్చేసి ఫస్ట్ వన్ చక్కెర ప్లస్ ఉప్పు. ఇవి నీటిలో కరుగుతాయి. రిమైనింగ్ కరగవనమాట. ఓకే. ఇక్కడ నూనె అనేది నీటిలో కరగదు. ఇక్కడొచ్చేసి ఇక్కడ నూనె కరగదు. ఈ ఆప్షన్‌లో వచ్చేసి పాలు, పప్పు ఇవి ఉన్నాయి గదా! ఇవి కరగవనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 11థ్ క్వెషను. ఓకే. క్రింది వాక్యాలలో సరైన వాక్యం. ఓకే. క్రింది వాక్యాలలో సరైన వాక్యం కామెంట్ చేయండి. సరైన వాక్యం. ఓకే అండి. ఫోర్త్ వన్ వచ్చేసి సరైనది. ఇక్కడ చూడండి నేలలోని కొన్ని పదార్థాలు నీటిలో కరగడం వలన నీటికి రుచి వస్తుంది. ఓకే. నీటికి రుచి ఎలా వస్తుందంటే, ఓకే. భూమిపై నుండి కొన్ని పదార్థాలు కరగడం వల్ల రుచి వస్తుంది. నీటికి పదార్థాలను కరిగించే గుణం అనేది ఉంటుంది. రైట్. తర్వాత పప్పు, పిండి నీటిలో కరగవు. ఓకే. పప్పు, పిండి నీటిలో కరగవు. ప్రతి గ్రాము ఓకే. ప్రతి గ్రామ చెరువుకి ఒక చరిత్ర అనేది ఉంటుంది. ఇది కరెక్ట్ అన్నమాట. కాబట్టి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ వన్ అన్నమాట. ఓకే. ఓకే అండి. ఇక్కడ చూడండి మనం ధరించే దుస్తులు అనేసి చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ చూద్దాము. ఫస్ట్ క్వెషన్ ఇక్కడ క్రింది వాక్యాలలో సరైనవి అనేది గుర్తించమన్నారు. ఓకే. కరెక్ట్ ఆప్షన్ అది కింద కామెంట్ చేయండి ఒకసారి చదివి. ఓకే అండి. సరే ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అంటే ఇక్కడ చూడండి ఏసీ అనేది కరెక్ట్ అనేసి చెప్తన్నారు. ఏ అదే విధంగా సి ఇవేమున్నాయో చూద్దాం. తయారు చేసే విధానాన్ని బట్టి బట్టలు రకరకాలుగా ఉంటాయి. ఓకే. అది కరెక్ట్. అదే విధంగా సి అనేది చూద్దాము. అవిసె మొక్కల నుండి లెనిన్ దుస్తులు ఓకే. తయారు చేయడం జరుగుతుందనేసి ఇక్కడ ఇచ్చారండి. ఇది అవిసె మొక్కల నుంచి. అదే విధంగా ఇంక నెక్స్ట్ కాని రాంగ్ అనేది ఏమి ఇచ్చారో చూద్దాం. పట్టు మొక్కల నుండి తయారయ్యేది సహజ దారం అనేసి ఇచ్చారు. ఇది రాంగ్. అదే విధంగా నూలు కొంచెం దళసరిగా ఉంటుంది. తర్వాత బూడిద రంగులో ఉంటుందనేది ఇది కూడా రాంగ్. ఓకే. మీకు తెలుసు వాటికి సంబంధించి. ఓకే. కాబట్టి సరైన వాక్యాలొచ్చేసి ఫస్ట్ వన్ అదే విధంగా సి. సి అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ చూడండి సంచులు, తాళ్ళు వచ్చేసి జనపనారతో తయారు చేస్తారు. అదే విధంగా చెమటను పీల్చుకునే వస్త్రాలు వేటితో తయారు చేస్తారు అనేసి ఇక్కడ ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. కరెక్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ అండి. నూలు, దారాలు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. క్రింది వాక్యాలలో సరికానిది ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదే విధంగా మన యాప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబిలిటీ ఉంటుందక్కడ. ఓకే. ఇక్కడ చూడండి థర్డ్ వన్ అండి. దీని వాక్యాల్లో సరికానిదొచ్చేసి పట్టు పురుగుల యొక్క గొంగళి పురుగు మల్బరీ ఆకులను తినదు అనేసి ఇచ్చారు. పట్టు పురుగు యొక్క గొంగళి పురుగు మల్బరీ ఆకులను తింటుందనమాట. ఆహారంగా తీసుకుంటుంది. అదే విధంగా నెక్స్ట్ చూడండి కుకున్ నుండి పట్టు దారాలు తీస్తారు. ఓకే. అది రైటే. ఇక్కడ పట్టు దారాలు తీసే క్రమంలో కుకున్ లోపల గొంగళి పురుగు ఖచ్చితంగా చనిపోవాలి. ఓకే. చనిపోతుందనమాట. వేడి వేడి నీటిలో ఏసేస్తారు వాటిని. అదే విధంగా పట్టు వస్త్రాలు మృదువుగా, అందంగా ఉంటాయి. ఓకే. ఇది దీనికి సంబంధించి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. క్రింది వానలో సహజ దారాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి.
ఓకే అండి. క్రింది వానిలో సహజ దారం వచ్చేసి నూలు అండి. రిమైనింగ్ ఏదైతే ఉంది పాలిమర్, రేయాన్, ఓకే, టెర్లిన్ ఇవన్నీ కృత్రిమ దారాలు. ఈ నూలు అనేది సహజ దారం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉండే వస్త్రాలు. కింద కామెంట్ చేయండి. ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉండే వస్త్రాలు. ఓకే అండి. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. అంటే కృత్రిమ దారాలు, అదే విధంగా సింథటిక్ దారాలు. వీటి ద్వారా తయారు చేసినటివి ఎక్కువ నాణ్యత, కమ ఎక్కువ కాలం మన్నిక అనేది ఉంటాయన్నమాట. ఓకే. కృత్రిమ దారాలు మరియు సింథటిక్ దారాలతో చేసినటువంటి వస్త్రాలు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. జల నిరోధిత గుడ్డుతో గుడ్డతో తయారయ్యే వస్త్రాలు లేదా వస్తువులు. ఓకే అండి. జల నిరోధిత గుడ్డతో అంటే క్లాత్‌తో తయారయ్యే వస్త్రాలు లేదా వస్తువులు కింద కామెంట్ చేయండి. ఓకే అండి. కరెక్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చి కరెక్ట్ వన్. ఇక్కడ చూడండి, గొడుగులు అదే విధంగా రెయిన్ కోట్‌లు ఇవొచ్చేసి జల నిరోధిత క్లాత్‌తో తయారు చేస్తారు. గొడుగులు, రెయిన్ కోట్‌లు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. సరికాని జతను గుర్తించండి. క్రింది వానలో సరికాని జతను గుర్తించండి. ఓకే. ఇక్కడ చూడండి, సరికానిదొచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇక్కడ కేరళ పురుషులు అనేసి ఉన్నారు గదా! ఇక్కడ వీళ్ళొచ్చేసి ఏం జేస్తారంటే లుంగీలు ధరిస్తారనమాట. ఏం జేస్తారు? లుంగీలు ధరిస్తారు. కేరళ పురుషులొచ్చేసి లుంగీలు ధరిస్తారు. అదే విధంగా తమిళనాడులో పురుషులొచ్చేసి చొక్కాలు, ధోతీలు ధరిస్తారు. రాజస్థాన్‌లో పురుషులొచ్చేసి కుర్తా అనేవి ధరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆడవారు వచ్చేసి పంజాబీ డ్రెస్‌లు, అదే విధంగా లెహెంగా వీటిని ధరిస్తారనమాట. ఓకే. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఓకే. బ్రీజ్, గేర్ అనేవి వరుసగా ఈ పవనాలు. ఓకే అండి. ఎయిత్ వన్. బ్రీజ్, గేర్ అనేవి వరుసగా ఈ పవనాలు. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. తేలిక, బలమైన. ఓకే. బ్రీజ్ అనేది తేలికపాటివి. అదే విధంగా గేర్ అనేవి బలమైన పవనాలనమాట. ఓకేనా? ఐ మీన్ సారీ, వనరులు. ఓకే. బ్రీజ్, గేర్ అనేవి క్రింది ఏ రకమైన వనరులు అంటే తేలిక, అదే విధంగా బలమైన వనరులు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. గాలి యొక్క ధర్మం కానిది. క్రింది వానిలో గాలి యొక్క ధర్మం కానిది. ఓకే అండి. చూడండి. సెకండ్ వన్ అండి. ఇక్కడొచ్చేసి బరువు ఉండదు అనేసి ఉంది. మనము ఇది గాలికి బరువు ఉంటుందనేసి మనం ఆల్రెడీ కొన్ని ప్రయోగాలు కూడా చూసుంటాము లోయర్ సెషన్స్‌లో. ఓకే. ఇక్కడ చూడండి, ఒత్తిడిని కలిగిస్తుంది. అదే విధంగా వాసనను మోసుకెళ్తుతుంది. స్థలాన్ని ఆక్రమిస్తుంది. విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంటే పవన విద్యుత్ అన్నమాట. ఓకే. కాబట్టి సరికానిదొచ్చేసి బరువు ఉండదన్నారు. ఇది తప్పు. కాకపోతే గాలికి బరువు కూడా ఉంటుంది. నెక్స్ట్, రంగు దుస్తులను వాటి రంగు కోల్పోకుండా చేయుటకు ఎక్కువ ఎక్కడ ఆరవేయాలి? ఐ మీన్ ఎక్కడ ఆరవేయాలి? కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. కరెక్ట్ వన్ వచ్చి ఫస్ట్ వన్, వాటిని నీడలో ఆరవేస్తే అవి ఎక్కువ రంగులు కోల్పోకుండా ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్. ఓకే. అవయవ వ్యవస్థ. ఓకే. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. ఇంకా మన ఛానెల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే. అదే విధంగా మన యాప్ ఏదైతే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్ ఉందో, మన యాప్‌ని వచ్చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఫ్రీ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకే. మనకు దాంతో పాటు వచ్చేసి మన పీడీఎఫ్స్ కూడా ఉన్నాయి గదా! నీకు ఈవీఎస్‌కి సంబంధించి అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు వచ్చేసి ఫ్రీ ఉంది. అది పీడీఎఫ్ మీకు చాలా బాగా అవుతుంది. క్విక్ రివిజన్‌కి చాలా బాగుంటుందన్నమాట. ఓకే. చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సరికాని జతను గుర్తించండి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఓకే. ఇక్కడ చూడండి. థర్డ్ వన్ అండి. సరికాని జత. ఇక్కడ వెన్నుపాము ఉంది గదా! ఇక్కడ వీపు భాగాన్ని రక్షిస్తుందనేసి ఇచ్చారు. ఓకే. ఇది రాంగ్. రిమైనింగ్ వచ్చేసి కపాలం వచ్చేసి మెదడును రక్షిస్తుంది. ఉరహ పంజరం వచ్చేసి ఊపిరితిత్తులు, గుండెను రక్షిస్తుంది. వెన్నెముక వచ్చేసి శరీర భాగాన్ని నిటారుగా ఉండేదానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. చూడండి. నెక్స్ట్ క్వెషన్. క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి.
ఓకే అండి. ఫస్ట్ వన్ అండి. ఇక్కడ చూడండి మన శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని, కదలికలనిచ్చే అస్థిపంజర వ్యవస్థ మాత్రమే అనేసి ఇవ్వడం జరిగింది. ఇది రాంగు. రిమైనింగ్ ఇక్కడ చూడండి చిన్న పిల్లల్లో 300 ఎముకలుంటాయి. అదే విధంగా పెద్దవారిలో వచ్చేసి ఎన్నుంటాయంటే 206. అదే విధంగా కండరాలొచ్చేసి ఎముకలకు అతికబడి ఉంటాయి. అదే విధంగా ఎముకల పెరుగుదల, శరీర పొడవు ఎదగడంలో సహాయపడతాయన్నమాట. ఓకే. ఇవన్నీ కరెక్ట్. ఫస్ట్ వన్ అనేది రాంగ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ థర్డ్ క్వెషన్. మన శరీరంలో మృదులాస్థితో నిర్మితమైన భాగాలు. మృదులాస్థితో నిర్మితమైన భాగాలను కామెంట్ చేయండి. ఓకే అండి. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ చూడండి బాహ్య చెవి, ముక్కు చివరి భాగం, బుగ్గ, కన్నురెప్పలు ఇవన్నీ వచ్చి మృదులాస్థితో ఏర్పడి ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్. పాలు, వెన్న, గుడ్లు, మన పనులు, ఆటలు, వ్యాయామం, నడక ఇవి క్రింది వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అస్థిపంజర వ్యవస్థ. ఏదండి ఇక్కడ చూడండి పాలు, వెన్న, గుడ్లు ఓకే. మనం చేసే పనులు, ఆటలు, వ్యాయామం, నడక ఇవన్నీ దేనికి పనికొస్తాయంటే అస్థిపంజర వ్యవస్థ అనేది ఆరోగ్యంగా ఉండే విధంగా చేస్తాయన్నమాట. ఓకే అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్రింది వా వానిలో సరైన వాక్యం క్రింది వానిలో సరైన వాక్యం ఏది? చూడండి ఏ మాత్రమే. క్రింది వానిలో సరైనది ఏ మాత్రమే. మన చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవు కలిగి ముడతలో పడి ఉంటుంది. ఓకే. ఇది కరెక్ట్. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి రాంగ్. ఇక్కడ చూడండి ఆహారం తింటున్నప్పుడు నీరు త్రాగాలి అనేసి ఉంది. అదే విధంగా ఆహారం తినే ముందు నీరు త్రాగాలి అని ఉంది. అదే విధంగా పూర్తిగా జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులోకి, పెద్ద ప్రేగులోకి శోషించబడుతుంది. ఇవన్నీ రాంగ్‌గా ఉన్నాయి. ఓకే. ఒకసారి మీరు కరెక్ట్ వన్ నుంచి మనం చిన్న ప్రేగు 6 మీటర్ల పొడవుంటుంది. అదే విధంగా ముడతలు పడి ఉంటుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ దీనికి. ఓకే అండి. యాక్చువల్‌గా ఇక్కడొచ్చేసి మనం ఆహారం తినే ముందు నీరు త్రాగాలి. ఎందుకంటే ఆ విధంగా నీరు త్రాగడం వల్ల ఏమవుతుందంటే మనం తినే ఆహారం అనేది ఆహార వాహికలో ఓకే. ఆహార వాహికలో సులువుగా అనేది ప్రయాణించడానికి వీలుగా ఉంటుందన్నమాట. అదే విధంగా ఆహారం తింటున్నప్పుడు నీరు త్రాగకూడదు. ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. అన్నంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తి విడుదలలో సహాయపడేది. ఓకే. కరెక్ట్ వన్ వచ్చేసి ఓకే. కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తి విడుదలలో సహాయపడేది. ఓకే. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆక్సిజన్. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు చేసే పని వరుసగా ఉచ్ఛ్వాస, నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు చేసే పని వరుసగా. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే. చూడండి వ్యాకోచము, సంకోచము. ఓకే. ఇక్కడ ఉచ్ఛ్వాస అంటే మనము వ్యాకోచము, అదే విధంగా నిశ్వాస అంటే వదిలినప్పుడు సంకోచం. ఇది గుర్తుపెట్టుకోండి ఒక ఆర్డర్‌లో. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వంట గదిలో ఉపయోగించే పేపరు రోలు అదే విధంగా గరాటు, టేపులతో ఈ పరికరాలు తయారు చేయవచ్చు. ఓకే అండి. స్ సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. స్టెతస్కోప్. సరికాని జతను గుర్తించండి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఓకే అండి. ఫోర్త్ వన్ అండి. సరికాని జత ఏ, బి అనేది సరికాని జత ఏ, బి. ఇవి రక్తనాళాలొచ్చేసి 2 రకాలుగా ఉంటాయి. దవనలు, సిరలు ఉంటాయి. అది కరెక్టు. గుండెలోని క్రింది పెద్ద గ్రంథులొచ్చేసి జఠరికలనమాట. ఓకే. సారీ. గుండెలో ఉన్నటువంటి క్రింది పెద్ద గ్రంథులేవి అంటే జఠరికలు. అదే విధంగా ఇక్కడ చూడండి. రాంగ్‌గా ఇచ్చినటువంటివి ఏమంటే చూడండి ఫుఫుస సిర అంటే మంచి రక్తం ప్రవహించే ఏకైక సిర అన్నమాట. అదే విధంగా పుప్పస ధమని అంటే
చెడు రక్తం ప్రవహించే ఏకైక ధమని అన్నమాట. ఓకేనా? ఈ గుర్తు పెట్టుకోండి. అదే విధంగా ఇక్కడ చిన్న ఒక చూడండి. గుండెలోని క్రింది పెద్ద గదులు అన్నమాట. అవి గ్రంథులు కాదు. గదులు ఏవి అంటే జఠరికలు. ఓకే అండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్రింది వాటిలో రక్తం విధి కానిది. ఓకే. అండి ఇప్పుడు చూడండి వ్యాధులకు కారణమైన రోగకారక క్రిములతో పోరాడటం చేయదు అనేసి ఇవ్వడం జరిగింది. ఇది దాని రక్తం విధి కానిది అనేసి ఇది సెకండ్ వన్ అండి. అదే విధంగా ఇక్కడ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. బ్లడ్ అనేది ఏం చేస్తుందంటే మన బాడీ టెంపరేచర్‌ని నియంత్రిస్తుంది. అదే విధంగా కార్బన్ డయాక్సైడ్ లాంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది. అదే విధంగా శరీరంలో నీటి స్థాయిని క్రమపరుస్తుంది. ఓకే. శరీరంలో నీటి స్థాయిని క్రమపరుస్తుంది. ఇది అండి దానికి సంబంధించి. ఓకే అండి. నెక్స్ట్ క్వెషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోరుముద్ద పథకం కింద ఓకే. పల్లి చిక్కీలు పిల్లలకివ్వడానికి గల కారణమేమి? కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. కరెక్ట్ వన్ వచ్చి 5 అన్నీ అండి. ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ చూడండి మనం పల్లి చిక్కీలు తినడం వల్ల శరీరానికి తగినంత రక్తం అందించబడుతుంది. రక్తహీనత లేని పిల్లలను తయారు చేయడానికి, పిల్లల్లో హిమోగ్లోబిన్ పెంచడానికి ఇంక రక్తం పెరిగిందంటే ఆటోమేటిక్‌గా హిమోగ్లోబిన్ పెరిగిందని అర్థం కదా! ఓకే. అది దానికి సంబంధించి ఓకే. 5 అన్నీ ఆల్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం ఇక్కడ. మన శరీరంలో ప్రధాన విసర్జక అవయవాలు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. మన శరీరంలో ప్రధాన విసర్జక అవయవాలు. ఓకే అండి. ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయాలి. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. చూడండి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, అదే విధంగా చర్మం. చర్మం కూడా విసర్జక అవయవమే గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. మన శరీరంలో 2 మూత్రపిండాలు ఇప్పుడు చూడండి మన శరీరంలో 2 మూత్రపిండాలు డాష్‌లో అంటే ఏలో వెన్నుపాముకు ఇరువైపులా ఉంటాయి. అదే విధంగా మూత్రపిండాలు డాష్ ఆకారంలో ఉంటాయి. ఇవి మలినాలను డాష్ రూపంలో బయటకు పంపిస్తాయి. అయినా ఈ వరుసగా ఏబీసీ వరుసగా అనేసి పెట్టమన్నారు. ఆ డాష్‌లో ఇవి నింపండి. కరెక్ట్ ఆప్షన్‌ని కింద కామెంట్ చేయండి. ఓకే అండి. 13థ్ వన్. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఇక్కడ చూడండి ఉదర కుహరము, ఇ తర్వాత చిక్కుడు గింజ, ఈడ మూత్రం అన్నమాట. ఇక్కడ చూడండి మన శరీరంలో 2 మూత్రపిండాలు ఎక్కడుంటాయంటే ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అదే విధంగా మూత్రపిండాలు చిక్కుడు గింజ ఓకే. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇవి మలినాలను డాష్ రూపంలో అంటే మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వెషన్. మన శరీరంలో పైకి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవము ఏది? కరెక్ట్ వన్ వచ్చేసి చర్మం. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. మన శరీరంలో కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం ఏదంటే ఓకే. పైకి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం అంటే చర్మం అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ చూడండి మెదడు డాష్ ద్వారా ఓకే. మెదడు డాష్ ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. మెదడు డాష్ నాడులు కలిపి నాడీ వ్యవస్థ అంటారు. తర్వాత అదే విధంగా ఇక్కడ తర్వాత నాడులు సమాచారాన్ని డాష్ నుండి మెదడు నుండి డాష్‌కు తీసుకొని పోతాయి. అయినా శరీర భాగంలోని ఏ, బి, సి, డిలు వరుసగా గుర్తించమని చెప్పారు. కొద్దిగా ఓపికగా ఒకసారి చూసి కరెక్ట్ ఆప్షన్‌ని కామెంట్ చేయండి. ఒక్కో డాష్‌లో ఏం పెట్టాలి అనేది. ఓకే అండి. ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఇప్పుడు చూడండి మెదడు ఓకే. నాడుల ద్వారా ఇక్కడ ఏ ప్లేస్‌లో నాడులు. మెదడు నాడుల ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. ఓకే. మెదడు వేటి ద్వారా అంటే నాడుల ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. మెదడు ఓకే. ఇక్కడ చూడండి మెదడు వెన్నెముక, నాడులు కలిపి నాడీ వ్యవస్థ అంటారనమాట. ఓకే. మెదడు, వెన్నెముక, నాడులు కలిపి నాడీ వ్యవస్థ అంటారు. నాడులు సమాచారాన్ని శరీర భాగాల నుండి మెదడు నుండి శరీర భాగాలకు తీసుకొని పోతాయి. ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. నెక్స్ట్ చూడండి. నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పని విధానానికి ఉదాహరణ. ఓకే. నాడీ వ్యవస్థ సమర్థవంతమైన పని విధానానికి ఉదాహరణ. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి.
ఓకే అండి. పైవన్నీ అన్ని కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ చూడండి సీతాకోక చిలుక రంగును ఆస్వాదించడం, కోయిల పాటను వినడం, గులాబీ పరిమళాలను ఆస్వాదించడం. ఓకే. ఇవన్నీ దేనికి ఉదాహరణలంటే నాడీ వ్యవస్థ సమర్థవంతమైన పని విధానానికి ఉదాహరణ. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. శ్వాస వ్యవస్థలో గల భాగాలు. శ్వాస వ్యవస్థలో గల భాగాలు గుర్తించండి. ఓకే అండి. పైవన్నీ ఇక్కడ చూడండి నోటి కుహరము, నాసికా కుహరము, ఉదర వితానం. ఈ 3 వచ్చేసి శ్వాస వ్యవస్థలో గల భాగాలు. ఓకే. నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. వ్యవసాయం అనేసి ఈ చాప్టర్‌లో చూద్దామండి. ఇక్కడ గూడా వచ్చేసి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్విక్ రివిజన్ అనేది చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వెషను వరి సాగు లేని దేశం. ఓకే. సారీ. వరి సాగులో లేని దశ. వరి సాగులో లేని దశ. ఓకే. కరెక్ట్ వన్ కింద కామెంట్ చేయండి. చూడండి ఫోర్త్ వన్ అండి. ధాన్యం విక్రయించడం అనేది ఈ సాగులో లేని దశ అన్నమాట. ఫస్ట్ ఇక్కడొచ్చేసి దుక్కి దున్నుతారు. అదే విధంగా నాట్లు వేస్తారు. అదే విధంగా పంటను గూడా రక్షిస్తారు. పంట రక్షణ గూడా చేస్తారు. తర్వాత అంతా పంట నూర్పిడి అంతా అయిపోయిన తర్వాత ధాన్య విక్రయం చేస్తారు. ఇది సాగులో లేని దశ. వరి సాగులో లేని దశ అన్నమాట ఫోర్త్ వన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. వ్యవసాయానికి నీరు సరఫరా 4 రకాలుగా చేస్తారు. ఈ 4 రకాలలో లేనిది. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఫోర్త్ వన్ అండి. ఇక్కడ వర్షపు నీటి పద్ధతి అనేది లేదు. ఇక్కడ ఈ రిమైనింగ్ 3 ఉన్నాయి చూడండి. క్షేత్ర నీటి పారుదల, బిందు సేద్యం, స్ప్రింక్లర్ నీటి పారుదల. ఈ 3 ఉన్నాయి. ఈ ఈ పద్ధతి అనేది లేదనమాట అక్కడ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్రింది వానిలో సరైన వాక్యము. క్రింది వానిలో సరైన వాక్యము. చూడండి ఇక్కడ ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన సాగు విధానాలుంటాయి. ఈ ఫస్ట్ వన్ వచ్చి సరైన వాక్యం అండి. రిమైనింగ్ అన్ని మిస్టేక్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. వర్షపాతం తగినంతగా లేనప్పుడు క్షేత్ర నీటి పారుదల పద్ధతిని ఉపయోగిస్తారనమాట. కాకపోతే ఉపయోగించరాదు అన్నారు. వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఏం చేస్తారంటే, క్షేత్ర నీటి పారుదల పద్ధతి అనే దాన్ని ఉపయోగిస్తారు. ఉపయోగిస్తారు. ఓకే. అదే విధంగా ఇక్కడ చూడండి. నూర్చడం ద్వారా ఇది ఉంది గదా! ఇక్కడ నూర్చడం అంటే ఏమంటే గన, ఈ పంట కోస్తాం కదా! మనం పంట కోసినప్పుడు, పంట కోసిన తర్వాత ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత గింజలను నూర్చడం ద్వారా వేరు చేస్తారనమాట. ఓకే. పంట కోసిన తర్వాత వరి పంట ఉంది గదా! దాన్ని మడిలో నుంచి కోస్తారు. కోసిన తర్వాత ఎండబెట్టి దాని నుంచి గింజలు సెపరేట్ చేయడాన్ని ఏమంటారంటే నూర్చడం అనేసి అంటారనమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏమిచ్చాడు ఇక్కడ పూర్తిగా పండక ముందే వరిని కోయాలనేసి ఇచ్చారు. ఇది తప్పు. పూర్తిగా పండిన తర్వాత మటికే కోస్తారనమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. ఇక్కడ వ్యవసాయంలో ఉపయోగించే ఆధునిక వ్యవసాయ పనిముట్టు కానిది. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఇస్ ద కరెక్ట్ వన్ అండి. విత్తనాల గొర్రులు అనేది ఇది ఆధునిక వ్యవసాయ పనిముట్టు కాదు. రిమైనింగ్ వరి నాట్లు యంత్రం, తర్వాత వరి కోత యంత్రము, విత్తనాలు నాటే యంత్రం ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఈ విత్తనాల గొర్రు అనేది ముందు పాతకాల పద్ధతిలో ఉపయోగిస్తున్నారు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్రింది వాటిలో సరికానిది. ఒకసారి చదవండి నీట్‌గా. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. క్రింది వానిలో సరికానిది. సెకండ్ వన్ అండి. బీసీ అనేది సరికాదు. బి, సి అనేది సరికాదు. ఇక్కడ చూడండి వ్యవసాయం, జంతువులు పెంపకం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. అది కరెక్టే. ఎరువులు ఉపయోగించడానికి పంట పెరుగుదల, దిగుబడికి సంబంధం లేదు. ఒక్క నిమిషం. సారీ అండి. ఇక్కడ ఒక చిన్న ఇది ఇక్కడ చూడండి మనకు ఇక్కడొచ్చేసి బి, సి కాదు ఇది. డి అనేసి అనుకోండి. ఓకే. ఇక్కడ చూడండి. ఓకే. ఒక 4 ఆప్షన్స్ ఒకసారి చెప్పేస్తాను. వ్యవసాయం, జంతువులు పెంపకం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటుంది. ఇది కరెక్టేను. ఓకే. నెక్స్ట్ రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని పెంచుతాయి. ఇది తప్పు.
ఓకే. రసాయన ఎరువులు ఏం చేస్తాయంటే నేలలో ఉండిపోయి నేల సారాన్ననేది తగ్గిస్తాయన్నమాట. ఓకే. రసాయన ఎరువులైతే తగ్గిస్తాయి. అదే మన సహజ ఎరువులైతే వాటి సారాన్ని పెంచుతాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. కాబట్టి బి. అదే విధంగా నెక్స్టు మొక్కల పెరుగుదల, పంట దిగుబడి నేల సారంపై ఆధారపడి ఉంటుంది. ఇది కరెక్టేను. ఓకే. వాటి నేల యొక్క సారం పైన సారవంతమైన నేలలైతే మంచి పంటలు పండుతాయి సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ ఎరువులు ఉపయోగించడానికి పంటల పెరుగుదల, దిగుబడికి సంబంధం లేదు. ఇది తప్పండి ఈ స్టేట్‌మెంటు. మనకు ఎరువులు ఉపయోగిస్తే ఏమవుతుందంటే ఓకే. సహజ ఎరువులైనా ఎరువులు బాగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. కాబట్టి సరికాని వాక్యాలు ఏమి అంటే గన ఒకసారి గుర్తుపెట్టుకోండి. బి అదే విధంగా డి. ఓకే అండి. అర్థమైందనుకుంటా. కొద్దిగా మిస్టేక్ రావడం జరిగింది దాంట్లో. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించే కీటకాలు. విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించే కీటకాలు. ఇస్ ద కరెక్ట్ వన్. సీతాకోకచిలుక, అదే విధంగా తేనెటీగ. ఓకే. విత్తనాలు ఏర్పడడంలో సీతాకోకచిలుక, తేనెటీగ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సీతాకోకచిలుక జీవిత చరిత్రలోని దశల క్రమాన్ని గుర్తించండి. ఇంపార్టెంట్. ఓకే. సీతాకోకచిలుక జీవిత చరిత్రలోని దశలను దశల క్రమాన్ని గుర్తించండి. ఓకే. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఫస్ట్ వన్ అండి. ఇక్కడ చూడండి ఆర్డర్. ఫస్ట్ గుడ్డు, తర్వాత లార్వా, తర్వాత ప్యూపా, తర్వాత ఇమాగో. ఇది ఆర్డర్ అనేసి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎగ్‌తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎగ్ నుంచి లార్వా అనేది వస్తుంది. లార్వా నుంచి ప్యూపా అనేసి వస్తుంది. తర్వాత ఇమాగో. ఇది లాస్ట్ దశ అన్నమాట. ఫస్ట్ గుడ్డు, లాస్ట్ వచ్చే ఇమాగో. ఓకే. నెక్స్ట్ క్వెషన్ టాడ్పోల్స్ అంటే తోక కప్పలు గురించి సరికాని వాక్యం కామెంట్ చేయండి. ఓకే అండి. ఓకే. ఇక్కడ చూడండి ఇవి ఉభయాహారాలని ఇచ్చారు. ఇది ఉభయాహారాలు కాదండి. ఇవి టాడ్పోల్స్ అంటే ఈ తోకకప్పలొచ్చేసి చేపలను పోలి ఉంటాయి. ఇవి శాకాహారులు. ఇవి నీటిని శుభ్రపరుస్తాయి. తర్వాత ఇవి ఉభయాహారులైతే కావు. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరైనవి. ఓకే. క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఫోర్త్ వన్ అండి. ఓకే. ఏ, బి, సి ఇవన్నీ సరైనవి. ఇక్కడ చూడండి. ఈ ప్రకృతిలో ప్రతి జీవి మానవునికి ప్రాయమైనవి. పర్యావరణ సమతుల్యానికి సూచికలు కప్పలు, సీతాకోకచిలుకలు. ఓకే. తర్వాత పొలాలలో దిష్టి బొమ్మలు పెట్టడం సస్యరక్షణలో ఒక పద్ధతి. అదే విధంగా జంక్ ఫుడ్స్ మనకు మగత మగతను అనారోగ్యాన్ని కలిగిస్తాయి. జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఓకే. ఒబెసిటీ అంటే మనుషులు లావుగా తయారవుతారు. ఓకే. రిమైనింగ్ అన్ని ఓకే. ఇదేనైతే రాంగ్ అన్నమాట. రిమైనింగ్ 3 వచ్చేసి కరెక్ట్ సరైనవి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. జెడ్‌పీఎన్‌ఎఫ్ విస్తరించండి. ఓకే. జెడ్‌బీఎన్‌ఎఫ్‌ను విస్తరించండి. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అన్నమాట. ఓకే. జెడ్‌బీఎన్‌ఎఫ్ అంటే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. నెక్స్ట్ క్వెషన్ సేంద్రియ వ్యవసాయం వలన ప్రయోజనం. సేంద్రియ వ్యవసాయం వలన ప్రయోజనం. కరెక్ట్ వన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. 5 అన్నీ చూడండి ఇక్కడ నేల కోత తగ్గిస్తుంది. నీటి పొదుపు పెరుగుతుంది. తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. ఓకే. తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. క్రింది వానిలో సరికానివి. క్రింది వాక్యాలలో సరికానిది కింద కామెంట్ చేయండి. ఓకే అండి. 12థ్ వన్, 4థ్ వన్ అండి. పైయన్నీ సరైనవే. ఒకసారి చెక్ చేద్దాము. మన రాష్ట్రంలో 62% మంది ప్రజలు ప్రధాన వృత్తి వ్యవసాయము. గుర్తుపెట్టుకోండి. 60% అని గుర్తుపెట్టుకోండి. 60+2 62%. ఓకే.
ఫస్ట్ క్లాస్ అంటారు కదా! 60% అంటే అలా గుర్తుపెట్టుకోండి గుర్తు లేకుంటే 60 + 2 అనమాట. 62%. ఓకే. ప్రజల ప్రధాన వృత్తి వచ్చి వ్యవసాయము. ఇక్కడ వరి, గోధుమ, చిరుధాన్యాల ఉత్పత్తి చేయడంలో భారతదేశం వచ్చేసి సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఓకే అండి. వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం ఎన్నో ప్లేస్‌లో ఉందంటే సెకండ్ ప్లేస్‌లో ఉంది. నెక్స్ట్ చిరుధాన్యాలు అన్నంతో పాటు ఆహారంగా తినాలి. ఓకే అండి. చిరుధాన్యాలు అన్నంతో పాటు ఆహారంగా తినాలి. ఈ చిరుధాన్యాలు తినడం వల్ల ఏమవుతుందంటే వీటిలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. కాబట్టి ఆహారం తింటే చాలా మంచిది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇక్కడ చూడండి 13థ్ క్వెషన్. మన ఆరోగ్యం మనం తీసుకునే డాష్‌పై ఆధారపడి ఉంటుంది. అదే విధంగా పిండి పదార్థాలు మనకు డాష్ ఇచ్చే ఆహారంలో ముఖ్యమైనవి. అదే విధంగా పెరుగుదలకు తోడ్పడేవి డాష్ జొన్న, బెల్లం, చిలకడ దుంప. డాష్‌కి ఉదాహరణలయ్యి అయిన ఉదాహరణలు అయిన ఏబీసీడీలు వరుసగా డాష్‌లో పెట్టమన్నాడు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ చూడండి మనం ఓకే. ఫస్ట్ ఏ అనే ప్లేస్‌లో వచ్చేసి ఆహారము, తర్వాత శక్తి, తర్వాత ప్రోటీన్‌లు పెట్టాలి. ఇక్కడ అదే విధంగా డి అంటే చిరుధాన్యాలు, పిండి పదార్థాలు. చూద్దాం మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఓకే. తర్వాత పిండి పదార్థాలు మనకు శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి. పిండి పదార్థాలు ఏమిస్తాయంటే శక్తి అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే. శక్తి అనేది. తర్వాత నెక్స్ట్ పెరుగుదలకు తోడ్పడేవి వచ్చేసి ప్రోటీన్‌లు. ప్రోటీన్‌లు వచ్చేసి పెరుగుదల పీపీ పెరుగుదలకు తోడ్పడేవి ప్రోటీన్‌లు. అదే విధంగా వచ్చేసి జొన్న, బెల్లం, చిలకడ దుంప అనేది ఓకే. చిరుధాన్యాలు, పిండి పదార్థాలకు ఉదాహరణ. ఓకే. ఇది దీనికి సంబంధించి ఫస్ట్ వన్ అండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడొచ్చేసి 3000 నుండి 5000 లీటర్ల నీరు ఉపయోగిస్తే ఎంత వరి దిగుబడి వస్తుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. 3000 నుంచి 5000 లీటర్ల నీరు ఉపయోగిస్తే ఎంత వరిని దిగుబడి చేయొచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. కరెక్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి 1 కేజీ. ఓకే అండి. ఇప్పుడు యావరేజ్‌గా క్వెషన్ ఎలా అడుగుతారంటే 1 కేజీ వరి పండించాలంటే మనకు ఎన్ని లీటర్ల నీళ్లు కావాలనేసి అడగడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి 3000 నుంచి 5000 లీటర్లనమాట. ఓకే. ఇది దీనికి సంబంధించి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. నీరు ఎంతో విలువైనది. ఓకే. ఈ చాప్టర్‌లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దామండి. ఓకే. నీరు ఎంతో విలువైనది. ఇంకా క్రింది వాక్యాలలో సరైనవేవి గుర్తించమన్నారు. ఓకే. కరెక్ట్ వన్ కింద కామెంట్ చేయండి. ఓకే. ఇంకా మన వీడియోని ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే గనక ఖచ్చితంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ ఇస్తాం. మీకు ఏదైనా మీలో డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేస్తారంటే నేను రిప్లై ఇస్తానండి. ఓకే. అదే విధంగా వచ్చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది మనకు. మన ఛానెల్‌కి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అదే విధంగా మన యాప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది. యూజ్ చేసుకోండి. ఓకే అండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా ప్లే స్టోర్‌కెళ్ళి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీ డబ్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఓకే. క్రింది వాక్యాలలో సరైన వాక్యం. ఓకే అండి. ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్ అండి. అన్నీ కరెక్టే. ఇక్కడ చూడండి వర్షపు నీరు, చెరువులు, నూతులు, బోరు బావులు ప్రధాన నీటి వనరనమాట. ఏది వర్షపు నీరు. తర్వాత వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులను నిర్మిస్తారు. అదే విధంగా నెక్స్ట్ ఆనకట్టల వలన పర్యావరణ, సామాజిక, ఆర్థిక ఫలితాలున్నాయి. తర్వాత కృష్ణా, గోదావరి నదులపైన కొన్ని పెద్ద, మధ్య తరహా చిన్న ప్రాజెక్టులు నిర్మించారు. ఇవి అన్నీ కరెక్టే. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అనేది చూద్దాం. చూడండి క్రింది వానిలో సరికాని జత. సెకండ్ క్వెషన్ క్రింది వానిలో సరికాని జత. ఇక్కడ చూడండి థర్డ్ వన్ క్రింది వానిలో సరికానిది ఏదంటే థర్డ్ వన్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ నాగార్జున సాగర్, శ్రీశైలం ఆనకట్ట వచ్చి ఎక్కడుందంటే కృష్ణా నది పైన ఉంది. అదే విధంగా సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఎక్కడుందంటే గోదావరి నది పైన. ఓకే. అదే విధంగా ఇక్కడ చూడండి ప్రకాశం బ్యారేజ్ ఎక్కడుందంటే మనకొచ్చేసి విజయవాడలో ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ భీమా, గాయత్రి, ఘటప్రభ, కోయన ఇక్కడ గోదావరి నది ఉపనదులనేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కసారి చూద్దాము. ఓకే. చూడండి ఇక్కడ ఏవైతే ఉన్నాయో భీమా, గాయత్రి అదేవిధంగా ఘటప్రభ, కోయన ఇవొచ్చేసి కృష్ణా నది ఉపనదులండి. కృష్ణా నది ఉపనదులు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా నది ఉపనదులు.
ఓకే. కృష్ణానది ఉపనదులు వచ్చేసి భీమ, గాయత్రి, ఘటప్రభ అదేవిధంగా కోయన. ఓకే. రిమైనింగ్ ఇది ప్రకాశం బ్యారేజ్ విజయవాడ అందరికీ తెలుసు. రిమైనింగ్ వచ్చేసి ఆనకట్ల కూడా ఇది ఇంపార్టెంట్. సర్ ఆర్థర్ కార్టర్ బ్యారేజ్ ఎక్కడుందంటే గోదావరి నది పైన నిర్మించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చేసి కృష్ణా నది ఉపనదులు ఏవైతే భీమ, గాయత్రి, ఘటప్రభ, కోయన. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సరైన జతను గుర్తించండి. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఓకే అండి. ఇవన్నీ సరైనవే అండి. ఇప్పుడు చూడండి. ఈ బోట్ రైడింగ్ అనేది మనం ఎక్కడ గమనిస్తామంటే ఎక్కడ చూడొచ్చంటే శ్రీశైలంలో మనం చూడొచ్చు. అదే విధంగా పర్యాటక ప్రదేశం ఓకే. పర్యాటక ప్రదేశం ఎక్కడ అంటే భవానీ ద్వీపం. ఓకే. భవానీ ద్వీపము. అదే విధంగా తుంగభద్ర నది వరదలు ఎప్పుడొచ్చాయంటే ఓకే. తుంగభద్ర నదికి వరదలు ఎప్పుడొచ్చాయి అంటే చూడండి 2009వ సంవత్సరంలో. ఓకే. 2009 వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్స్‌లో గూడా అడిగాడు ఈ బిట్. తుంగభద్ర నదికి వరదలు ఎప్పుడొచ్చాయంటే 2009. పర్యాటక ప్రదేశం వచ్చేసి భవానీ ద్వీపము. అదే విధంగా బోట్ రైడింగ్ ఎక్కడ అంటే శ్రీశైలం అన్నమాట. ఓకే. బోట్ రైడింగ్ ఎక్కడ అంటే శ్రీశైలం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నాగార్జున సాగర్ ఆనకట్ట ఈ 2 జిల్లాల మధ్య నిర్మించబడింది. ఓకే. నాగార్జున సాగర్ ఆనకట్ట ఈ 2 జిల్లాల మధ్య నిర్మించబడి ఉంది. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఇక్కడ చూడండి. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. నల్గొండ, గుంటూరు అండి. ఓకే. నల్గొండ, గుంటూరు. ఎక్కడంటే నాగార్జున సాగర్ వచ్చేసి ఓకే. నల్గొండ, గుంటూరు మధ్య నిర్మించబడి ఉంది. నెక్స్ట్ క్వెషన్. కృష్ణా నది ఈ జిల్లాల గుండా ప్రవహిస్తున్నది. కృష్ణా నది ఈ జిల్లాల గుండా ప్రవహిస్తున్నది. ఫిఫ్త్ క్వెషన్ కరెక్ట్ ఆప్షన్ కామెంట్ చేయండి. ఓకే అండి. కృష్ణా నది ఈ జిల్లాల గుండా అంటే పైవన్నీ చూడండి పల్నాడు, నంద్యాల, ఎన్టీఆర్ జిల్లా. ఓకే. ఈ జిల్లాల గుండా ప్రవహిస్తున్నది. న్యూ డిస్ట్రిక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పెన్నా నది ఈ జిల్లాల గుండా ప్రవహించుచున్నది. ఓకే. పెన్నా నది ఈ జిల్లాల గుండా ప్రవహించుచున్నది. ఓకే అండి. అందరికి తెలిసిది. చాలా సింపుల్. ఫస్ట్ వన్ వచ్చి కరెక్ట్ వన్ చిత్తూరు జిల్లా. పెన్నా అనేది వచ్చేసి చిత్తూరు జిల్లా గుండా ప్రవహించుచున్నది. ఈ విధంగా రిమైనింగ్ కూడా మీరు ఒక నది అంటే ఎక్కడ పుట్టింది, ఎక్కడ కలుస్తుంది, ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది, దానిపైన ఉన్నటువంటి డ్యామ్స్ ఏమి ఇవి బాగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. వాటి మీద బిట్స్ పడతాయి. ఓకే. నెక్స్ట్ టాపిక్ అండి. ఓకే. ప్రమాదాలు ప్రథమ చికిత్స. ఓకే. ఏదైతే ఈవీఎస్, ఈవీఎస్‌కి సంబంధించి ఓకే. థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఉందో, ఈవీఎస్‌లో సైన్స్‌కు రిలేటెడ్‌గా ఉన్నటువంటి టాపిక్స్, ఈ టాపిక్స్ మీకు ఎండ్ అవుతుందనమాట. ఓకే. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకుంటే కూడా ఫస్ట్ పార్ట్ కూడా చూడండి. ఇది సెకండ్ పార్ట్ కదా! ఫస్ట్ పార్ట్‌లో కూడా మంచి బిట్స్ అనేది కవర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత మీకొచ్చేసి సిక్స్త్ క్లాస్ టోటల్‌గా వచ్చేసి సైన్స్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సెవెంత్, ఎయిత్ ఒక ఆర్డర్‌లో పెడతామనమాట. ఒకసారి మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తా ఉంటాయన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం ఇక్కడ. క్రింది వాక్యాలలో సరైనది ఏది? క్రింది వాక్యాలలో సరైనది. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. చూడండి థర్డ్ వన్ అండి. క్రింది వాటిలో సరైనదొచ్చి థర్డ్ వన్ అంటే సెకండు, థర్డ్ సరైనదనేసి చెప్పవచ్చు. చూద్దాం అదేదో చూద్దాము. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమిచ్చారు? ప్రమాదాలు జరిగిన తర్వాత తీసుకునే చర్యలను భద్రతా చర్యలు అంటారు. యాక్చువల్‌గా భద్రతా చర్యలు అంటే ఏమంటే ప్రమాదాలు జరగకముందు తీసుకుంటారు. వాటిని భద్రతా చర్యలు అంటారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎవరికైనా అనుకోని సంఘటనల వల్ల గాయాలు కావడాన్ని ఏమంటారంటే ప్రమాదాలు అంటారనమాట. ప్రయోగశాలలో ఉన్నటువంటి యాసిడ్స్ శాలను మనము తాకకూడదు. ఇవి 2 రైటు. ఇది రాంగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. పాఠశాలలో విద్యార్థులు రక్షణకు తోడ్పడేవి. పాఠశాలలో విద్యార్థుల రక్షణకు తోడ్పడేవి. ఓకే అండి. సెకండ్ వన్ కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ చూడండి మంటలు ఆర్పే యంత్రాలు, ఓకే. ప్రహరీ గోడ, ఓకే. దివ్యాంగుల కొరకు రెయిలింగ్. ఓకే. దివ్యాంగుల కొరకు ఈ రెయిలింగ్. ఓకే. రెయిలింగ్ అంటే ఏమిటి అనేది కింద కామెంట్ చేయండి. ఈ రెయిలింగ్ అనేది ఏందో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా? ఎందుకంటే ఈ రెయిలింగ్ అనేది దేని కొరకు యూజ్ చేస్తారనేది కింద కామెంట్ చేయండి.
ఓకే అండి. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ కింద గుర్తులు ఇచ్చారు కదా! ఈ గుర్తులు సూచించేవి వరుసగా రాయండి. ఈ గుర్తులను సూచించేవి వరుసగా రాయండి. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. ఫస్ట్ వన్ వచ్చి కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ చూద్దాము. ఈ టర్న్ ఉంది కదా! కుడివైపు కుడి చేతి వంపు అనేసి ఇవ్వడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ లెఫ్ట్ యారో మార్క్ ఉంది కదా! ఇది ఎడమ చేతి మలుపు. అదే విధంగా ఇది క్రాస్ రోడ్ అన్నమాట. ఓకే. ఇది. ఇది అనేది క్రాస్ రోడ్. తర్వాత ఇది కుడి చేతి మలుపనమాట. ఇది. ఇది కుడి చేతి మలుపు. ఓకే. ఇది దానికి సంబంధించి ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకే. కుడి చేతి వంపు, ఎడమ చేతి మలుపు, తర్వాత ఇదొచ్చి క్రాస్ రోడ్, తర్వాత ఇది కుడి చెయ్యి. కుడి చేతి మలుపనమాట. ఓకే. అది థర్డ్ క్వెషన్‌కి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. క్రింది వాక్యాలలో సరికానిది. ఫోర్త్ క్వెషన్ కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి చదివి. ఓకే అండి. సరికానిది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సరికాదండి. ఇక్కడ చూడండి. ద్విచక్ర వాహనాలపై అంటే బైకులపై ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ఓకే. ద్విచక్ర వాహనాలపై ఎక్కువ దూరం ప్రయాణించడం అంటే ఇబ్బందిగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. కరెక్ట్ అయినటివి ఏవో చూద్దాము. సాధారణంగా ప్రమాదాలు మనుషుల నిర్లక్ష్యము లేదా అజాగ్రత్త వల్ల కారణంగా జరుగుతాయి. ఇది కరెక్టే. తర్వాత ఈత కొలనులో మాత్రమే ఈతను సాధన చేయాలి. ఓకే. ఈత కొలనులో మాత్రమే ఈతను సాధనం చేయాలి. ఇది కరెక్టే. పడవ ప్రమాదానికి కారణం వచ్చేసి అనుభవం లేని వారు నడపడం లేదా సాంకేతిక లోపం లేదా సుడిగుండాలు మొదలైనవి కావచ్చు అనేసి ఇచ్చారు. ఇది కూడా కరెక్టే అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. క్రింది వాటిలో ప్రథమ చికిత్స కానిది. క్రింది వాటిలో ప్రథమ చికిత్స కానిది. ఫిఫ్త్ వన్ కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే. ఏది కాదండి. ఫోర్త్ వన్ అండి ఆప్షన్. ఇక్కడ చూడండి కాలిన గాయాలపై నీరు పోయడము, తర్వాత వచ్చేసి కళ్ళలో దుమ్ము పడినప్పుడు ఊదటము, తర్వాత కుక్క కరిచిన ప్రాంతాన్ని సబ్బుతో కడగడం అన్నమాట. ఇవన్నీ వచ్చేసి ప్రథమ చికిత్స కాదు. అంటే కానివి అంటే ఏమంటే ఓకేనా ఇక్కడ చూడండి. ఓకే. ప్రథమ చికిత్స కానిది అనేసి అడగడం జరిగింది. ఓకే. ఏది కాదు ఇవన్నీ రైట్. ఇవన్నీ ప్రథమ చికిత్సలో చేసే పనులన్నమాట. ఏది కాలిన గాయంపై నీరు పోస్తాము. ఓకే. అదే విధంగా కళ్ళలో దుమ్ము పడినప్పుడు మెల్లిగా ఊత్తాము. అది కరెక్టే. అది చేయొచ్చు. పైది చేయొచ్చు. కుక్క కరిచిన ప్రాంతాన్ని సబ్బుతో కూడా కడుగుతాము. ఇవన్నీ చేసేటివన్నమాట. కాబట్టి ఏది కాదని ఆప్షన్ ఎంచుకోవాలి. ఓకే. కన్‌ఫ్యూజ్ కావద్దండి ఈ క్వెషన్ కాడ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ప్రథమ చికిత్స పెట్టెలో ఉండనిది అన్నాడు. అంటే లేనిది. ప్రథమ చికిత్స పెట్టెలో ఉండనిది. కరెక్ట్ ఆప్షన్‌ని కింద కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ పసుపు పొడి. ప్రథమ చికిత్స పెట్టెలో ఉండనిదేమంటే పసుపు పొడి అండి. ఓకే. ఇంకా తర్వాతొచ్చేసి ఇక్కడ దీంట్లో వచ్చేసి టించర్ అంటే అయోడిన్ అనేది ఉంటుంది. జ్వరం అనేది ఉంటుంది. సబ్బు కూడా ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇక్కడ పాములు కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే. పాములు కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే అండి. సెకండ్ వన్ అనేది కరెక్ట్ అండి. ఇక్కడ చూడండి కుట్టినది ఓకే. విషసర్పమో కాదో నిర్ధారించుకోవాలి. బాధితుడిలో భయం పోగొట్టాలి. పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇంకోటేమిచ్చారు ఇక్కడ ఆస్పత్రికి తీసుకెళ్ళేలోపు మంత్రం వేయాలని ఇచ్చారు. ఇది మన టెక్స్ట్ బుక్ ప్రకారం లేదండి. ఓకే. కరెక్ట్ వన్ వచ్చేసి ఏబీసీ. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే. రోడ్డు ప్రమాదం జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. ఏబీసీ. ఇక్కడ చూడండి హెల్మెట్ ధరించాలి. ఎర్ర సిగ్నల్ దగ్గర ఆగాలి. మితిమీరిన వేగంతో బండి ఓకే. నడపకూడదు. ఓకేనా. ఇక్కడ చూడండి పరిమిత వేగంతో అంటే లిమిటెడ్ స్పీడ్ అన్నమాట. పరిమిత వేగంతో బండిని నడపాలి. అంటే మితిమీరి వేగంతో నడపకూడదన్నమాట. అదే విధంగా మద్యం తాగి వాహనం నడపాలి. ఇది తప్పు. రిమైనింగ్ ఇవన్నీ రైట్. ఏ, బి, సి. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. టించర్ అయోడిన్ గాని లేదా యాంటీసెప్టిక్ క్రీము గాని రాయడం, గాజు గుడ్డతో ఓకే. గాజు గుడ్డతో కట్టు కట్టి పైన ప్లాస్టర్ వేయడం వంటివి ఈ ప్రమాదానికి చికిత్సలు. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే అండి. దేనికంటే గాయాలకండి. మనం గాయాలైనప్పుడు ఏం చేస్తారంటే టించర్ అయోడిన్ ఉపయోగిస్తారు. అదే విధంగా యాంటీసెప్టిక్ క్రీములు కూడా రాయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ గుడ్డతో గాజు గుడ్డతో కట్టు కట్టి
పైనొచ్చేసి ప్లాస్టర్ వేయడం అనేది జరుగుతుందనమాట. ఓకే అండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇప్పుడొచ్చేసి అత్యవసర సేవలకు సంబంధించి సరైన వాక్యాలు. ఓకే. అత్యవసర సేవలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. కరెక్ట్ ఆప్షన్ కింద కామెంట్ చేయండి. ఓకే. చూడండి కరెక్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. ఇక్కడొచ్చేసి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఫోను ద్వారా వైద్య సలహాలు పొందవచ్చు. ఏది 104 ఈ నంబరు మనమైనా సరే ఈ 104 నంబరు కాల్ చేస్తే గన మీకేదన్నా డౌట్స్ మెడిసిన్ కావాలన్నా గూడా ఓకే. వాళ్ళు ఫోను ద్వారానే మనకు సలహాలిస్తారు. అదే విధంగా ఇక్కడ చూడండి ప్రకృతి విత్తనాలు ఓకే. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు సహాయ సహకారాలు అందిస్తాయి. ఏది నంబరొచ్చేసి దాంతో పాటొచ్చేసి పోలీస్ సేవలొచ్చేసి 100 అత్యవసర చికిత్స వచ్చేసి 108 ఓకే. 108 అందరికి తెలుసు. పోలీస్ కూడా అందరికి తెలుసు. ఇది 104 వచ్చేసి ఏదంటే మనకు ఫోను ద్వారా సలహాలిచ్చేదని గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అత్యవసరం అంటే 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఇది దీనికి సంబంధించి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్ కాంప్లీట్ హబ్ ఉందో కంప్లీట్ ఇలాంటివి కాకుండా ఇంకా మంచి టెక్స్ట్ బుక్ బేస్డ్ లైన్ టు లైన్ బిట్స్ అని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఆల్ సబ్జెక్ట్స్. అప్ టు థర్డ్ నుంచి 10థ్ క్లాస్ వరకు బేస్డ్ ఆన్ ఎస్జిటిని ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఈవెన్ పిఐ, సైకాలజీ, ఓకే. మ్యాథ్స్, సైన్స్, సోషల్, కంటెంట్, మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ టోటల్‌గా ఉన్నాయి. జస్ట్ 2 మంత్స్ వ్యాలిడిటీ ఉంటే గనుక మీకు 299 ఉంటుంది. లేదా 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే గనుక 499 రూపీస్‌తోనే అవైలబిలిటీ ఉంటుంది. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మన పీడీఎఫ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. పర్చేజ్ చేసుకోండి. అదే విధంగా మీరు నెక్స్ట్ ఏదైతే సిక్స్త్ క్లాస్‌కి సంబంధించిన ఓకే. ఇంపార్టెంట్ బిట్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. మన ఛానెల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యారంటే గనుక మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అక్కడ అందించడం జరుగుతా ఉంటుంది. ఓకే అండి. థాంక్ యూ.